హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఎయిర్పోర్ట్ అధికారులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఆ 20 మందిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. నకిలీ వీసా పైన వాళ్ళు ఉమన్ దేశానికి పోతున్నారనేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంతకు వాళ్ళు ఎందుకు ఉమన్ దేశానికి నకిలీ వీసా పైన పోతున్నారు అనేది ఎవరు కూడా క్లారిటీగా మీకైతే చెప్పలేదు. క్లారిటీగా వీడియోస్ కూడా ఎవరు చేయలేదు. మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా కువైట్ రావాలనుకున్నా లేదా వేరే కంట్రీస్ ఏ దేశానికి వెళ్ళాలన్నా సరే మీరెవరు మోసపోకుండా ఉంటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూశారంటే. అలాగే మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. రేపు మీకు కూడా వీసా వచ్చిన తర్వాత వీళ్ళు పడిన ఇబ్బంది మీరు పడకుండా ఉంటారనేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసుకోండి. తూర్పుగోదావరికి చెందిన ఈ 20 మంది మహిళలు ఒక ఏజెంట్ ద్వారా కువైట్ రావడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళడం అయితే జరిగింది. అంటే ఈ 20 మందికి కూడా పాస్పోర్ట్ అనేది ఈసీఆర్ పాస్పోర్ట్ అయి ఉంటుంది. మామూలుగా ఈసీఆర్ అని 2 రకాల పాస్పోర్ట్ ఉంటుంది. ఈసీఆర్ అనేది ఎవరైతే చదువుకోకుండా ఉంటారో, 10th కంటే తక్కువ చదివి ఉంటారో, 10వ తరగతి కంటే తక్కువ చదువుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈసీఆర్ పాస్పోర్ట్ అనేది చేసుకొని ఉంటారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదువుకొని ఉంటారో వాళ్ళందరికీ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అనేది వస్తుంది. ఈ 20 మందికి కూడా ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే మీరు ఎవరైనా కువైట్ రావాలనుకుంటే ఖచ్చితంగా కువైట్ నుంచి మీకు ఎవరైతే వీసా ఇచ్చింటారో మీ స్పాన్సర్ ఎవరో అతని దగ్గర నుంచి మీరు అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా తెప్పించుకోవాలి. అగ్రిమెంట్ అనేది తెప్పించుకున్నారంటే మీరెవరు కూడా ఇలాంటి కష్టాలు పడాల్సిన పని ఉండదు. వాళ్ళు పడిన ఇబ్బంది మీరు పడాల్సిన పనే ఉండదు. మహారాణిలాగా కాలర్ ఎగరేసుకుంటూ డైరెక్ట్గా మీకు నచ్చిన ఎయిర్పోర్ట్ మీదుగా హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ మీకు నచ్చిన ఎయిర్పోర్ట్ మీదుగా డైరెక్ట్ మీరు కువైట్కి రావచ్చు. మిమ్మల్ని ఎవరు కూడా ఎక్కడ ఆపరు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు అగ్రిమెంట్ అనేది తెప్పించుకోవాలి. కువైట్ నుంచి మీకు వీసా వచ్చిన తర్వాత మెడికల్ అయిపోయిన తర్వాత మేము మెడికల్ పాస్ అయినామని చెప్తే మీకు ఎవరైతే వీసా ఇచ్చారో వాళ్ళు కువైట్లోని ఇండియన్ ఎంబసీకి వెళ్ళి అగ్రిమెంట్కి అప్లై చేస్తే మన ఇండియన్ ఎంబసీ అగ్రిమెంట్ అనేది ఇస్తుంది. ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీకు పంపించారంటే స్టాంపింగ్ చేసుకొని ఎమర్గేషన్ చేయించుకొని డైరెక్ట్ మీరు కువైట్కి వచ్చేయచ్చు. మిమ్మల్ని ఎవరు కూడా ఆపరు. ఈ 20 మందికి కూడా ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే చదువుకోనట్లుగా పాస్పోర్ట్ ఉంటుంది. వీళ్ళు కువైట్ నుండి అగ్రిమెంట్ తెప్పించుకోకుండా ఇండియాలో ఎమర్గేషన్ చేయించుకోకుండా మస్కట్ మీదుగా కువైట్ రావడానికి వాళ్ళను ఏజెంట్ అయితే ఎయిర్పోర్ట్కు పంపించడం. మస్కట్కు 3 నెలలు టూర్ పోతున్నారనేసి వాళ్ళకు టూరిస్ట్ వీసా తగిలిచ్చి మస్కట్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక మనిషి ఉంటాడు. ఇక్కడ ఎవరైతే ఏజెంట్ ఎక్కించుంటాడో వీళ్ళ తరపున మస్కట్లో కూడా ఒక మనిషి ఉంటాడు. అతను అక్కడి నుంచి టికెట్ వేసి కువైట్కి ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు. ఆ విధంగా పంపిస్తారు. దీన్నే పుషింగ్ అంటారు. చాలామంది చెప్తుంటారు పుషింగ్ ద్వారా పంపిస్తున్నారు, పుషింగ్ ద్వారా వచ్చామని చాలామంది చెప్తూ ఉంటారు కదా, దీన్నే పుషింగ్ అని అంటారు. ఆ 20 మందిని ఏ ఏజెంట్ అయితే పంపించాడో అతను ఇంకొక తప్పు కూడా చేశాడు. అక్కడ టూరిస్ట్ వీసా అయినా సరే మస్కట్కు ఒరిజినల్ వీసా కానీ తీసుకొని ఉండింటే కన్నా ఇంత పని అయ్యేది కాదు. వాళ్ళు మస్కట్కు 3 నెలలు టూర్ వెళ్ళి రావడానికని క్లారిటీ వచ్చేసిండు. అతను నకిలీ వీసా తగిలిచ్చినాడు. ఆన్లైన్లో ఆ వీసా అనేది చూపించదు. నకిలీ వీసా తగిలిచ్చేసి వాళ్ళను మస్కట్కు పంపించడానికి ప్రయత్నించినాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర వీసా చెక్ చేసినప్పుడు అది నకిలీ వీసా అని తేలింది. అందుకు ఆ 20 మందిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మామూలుగా ఒకవేళ పుషింగ్ ద్వారా ఎక్కించినా కూడా వీసా అనేది ఒరిజినల్ ఉండాలి. వీసా అనేది ఒరిజినల్ ఉంటే గన ఇబ్బంది ఉండదు. ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర వదిలేస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు. డైరెక్ట్ మస్కట్ వెళ్ళిపోయి మస్కట్ నుంచి కువైట్ వచ్చేస్తారు. ఆ ఏజెంట్ ఏం తెలివి ఉపయోగించాడంటే డబ్బులు బాగా మిగుల్చుకుందాము, ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి అనేసి నకిలీ వీసా తగిలించి పంపిద్దామనేసి ట్రై చేసినాడు. ఆ 20 మంది దొరికిపోయారు. ఎవరైతే అక్కడ పట్టుబడినారో 20 మంది వాళ్ళ జీవితం అనేది నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పాస్పోర్ట్లు ఎరకపోతాయి, వాళ్ళపైన కేసు ఫైల్ అవుతుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇంకా పాస్పోర్ట్ రాదు. ఫ్యూచర్లో వాళ్ళు ఏ దేశానికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది ఆ 20 మంది పరిస్థితి. అందుకనేసే మీరు ఎవరైనా సరే కువైట్ రావాలనుకున్నా లేదా మస్కట్ వెళ్ళాలనుకున్నా, సౌదీ వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ కంట్రీ రూల్స్ను ఫాలో అయ్యారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ 20 మంది కువైట్ నుంచి అగ్రిమెంట్ తెప్పించుకొని కువైట్ నుండి అగ్రిమెంట్ తెప్పించుకొని ఎమర్గేషన్ చేయించుకొని టికెట్ వేసుకొని వచ్చింటే కన్నా ఎవరు ఆపరు. మీ పాస్పోర్ట్ ఈసీఆర్ అయినా ఈసీఎన్ఆర్ అయినా ఎవరు ఆపరు. ఒకవేళ మీ పాస్పోర్ట్ ఈసీఎన్ఆర్ అయితే ఎమర్గేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీకు అగ్రిమెంట్ కూడా అవసరం లేదు. అగ్రిమెంట్ లేకుండా కూడా
మీరు కువైట్కి వచ్చేయచ్చు. ఒకవేళ మీ పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ అయి ఉంటే, చదువుకోనట్లుగా మీరు పాస్పోర్ట్ చేయించుకొని ఉంటే ఖచ్చితంగా మీరు కువైట్ నుండి అగ్రిమెంట్ తెప్పించుకోండి. అగ్రిమెంట్ వచ్చిన తర్వాత ఎమిగ్రేషన్ చేయించుకోండి. ఎమిగ్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు టికెట్ తీసుకొని కువైట్కి అయితే రావచ్చు. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపరు. ఇలాంటి తప్పు ఎవరు కూడా చేయొద్దండి. ఒకవేళ మీరు పుషింగ్ ద్వారా రావాలన్నా కూడా మంచి ఏజెంట్ను మాట్లాడుకొని ఒరిజినల్ వీసా తీసుకొని వచ్చారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఎవరికైనా వీసా వచ్చిన తర్వాత చదువుకోని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, చదువుకోకుండా ఉండి ఈసీఆర్ పాస్పోర్ట్ ఉంటుంది చూడు, మీరు ఒకవేళ కువైట్ రావాలనుకుంటే మీకు వీసా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మెడికల్ అయిన వెంటనే అగ్రిమెంట్ పంపించండి అని చెప్పండి. మీకు ఎవరైతే వీసా తీస్తారో అతనికి నాకు అగ్రిమెంట్ పంపించండి అని చెప్పండి. అగ్రిమెంట్ వచ్చిన తర్వాత స్టాంపింగ్ ఎమిగ్రేషన్ చేసుకొని డైరెక్ట్గా రావచ్చు. ఎక్కడ ఆపరు మిమ్మల్ని. మస్కట్ మీదుగా కువైట్ రావాల్సిన పని లేదు. ఇంకో దేశానికి పోయి దొంగగా రావాల్సిన అవసరమే లేదు. హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ డైరెక్ట్గా మీరు ఏ ఫ్లైట్ నచ్చితే ఆ ఫ్లైట్ టికెట్ వేసుకొని కువైట్కి రావచ్చు. మిమ్మల్ని ఎవరు కూడా ఆపరు. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అందరికి బై ఫ్రెండ్స్. జై హింద్.